వేదాంతవేద్యం విబుధైరగమ్యం విశ్వేశ్వరం వీతసమస్తదోషం సర్వప్రపంచస్య చ మూలభూతం శ్రీశ్రీనివాసం నియతం భజేహం. అచింత్య దివ్య అద్భుత నిత్య నిరవత్య సమస్త కళ్యాణ గుణరత్నాకరుడు అయిన ఆ శ్రీ వెంకటేశ్వరుడు సర్వశబ్దవాచ్యుడై సత్యత్వ జ్ఞానత్వ ఆనందత్వ అనంతత్వ అమలత్వ వాత్సల్య సౌలభ్య సౌశీల్యాది గుణాలతో నిత్యము ప్రకాశించేటువంటి స్వామి, సప్తగిరిధాముడిగా కలియుగ సార్వభౌముడిగా విశ్వవినుతిగాంచినటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. సమస్త లోకాలలో ఉన్న తన భక్తకోటిని రక్షించటమే ఆత్య కర్తవ్యంగా కలిగిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. ఆర్తత్రాణ పరాయణుడు. తన భక్తులను రక్షించడం అంటే ఎంత ఇష్టమంటే అంత ఇష్టం స్వామికి. అటువంటి కొండలరాయుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత పవిత్రమైన దివ్యధామంగా చెప్పబడేటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో జరగబోతూ ఉన్నటువంటి పున్నమి గరుడ సేవని మనం వీక్షించనున్నాం. సాధారణంగా బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ ఉంటుంది. ఆయా సందర్భాలలో గరుడ సేవని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్త ప్రజానీకం యొక్క ఆనందం అంతా ఇంతా కాదు. అటువంటి ఆనందాన్ని ప్రతి మాసము పొందే విధంగా మనం ప్రతి మాసము కూడా పున్నమి గరుడ సేవని వీక్షించి ఆనంద తన్మయత్వాలని పొందుతూ ఉన్నాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని యొక్క పున్నమి గరుడ సేవను మరికొంతసేపటిలో మనం తిరుమల గిరుల నుంచి ప్రత్యక్షంగా వీక్షించనున్నాం. గరుత్మంతుడు స్వామికి అత్యంత ఆప్తుడు. అంతేకాదు మాతృభక్తి పరాయణుడు కూడా. అమ్మ కోసం అమరధామంలో ఉన్న అమృతాన్ని తీసుకువచ్చినటువంటి స్వామివారి యొక్క అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి సేవకుడు గరుత్మంతుడు. ఆ గరుడ వాహనాధీరుడైనటువంటి స్వామివారిని మనం దర్శిస్తూ ఉన్నాం. గరుడ వాహనాన్ని అధిరోహించినటువంటి సప్తగిరిధాముడైన శ్రీనివాసుణ్ణి మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆహా, మహనీయమైన రమణీయమైన కమనీయమైన కవనీయమైనటువంటి దృశ్యాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంగా వీక్షిస్తూ ఉన్నాం.
ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పటపట దేకులు బగన పగిలే, 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 ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏపున కాయని జిగిదొలక చబుకు చేసినను, ఎగసిన గరుడని ఏపున కాయని జిగిదొలక చబుకు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడకే, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడకే, ఇటు గరుడని నీవెక్కినను, పటపట దేకులు బగన పగిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను, బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను, సరుసనఖిలములు జర్జరితములై, సరుసనఖిలములు జర్జరితములై, తిరుపున నలుగడ దిరదిరదిరిగే, సరుసనఖిలములు జర్జరితములై, తిరుపున నలుగడ దిరదిరదిరిగే, ఇటు గరుడని నీవెక్కినను, పటపట దేకులు బగన పగిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు, పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు, ఝల్లని రాక్షస సమితి నీ మహిమ, ఝల్లని రాక్షస సమితి నీ మహిమ, వెళ్ళి మునుగుదురు వెంకటరమణ, ఝల్లని రాక్షస సమితి నీ మహిమ, వెళ్ళి మునుగుదురు వెంకటరమణ, ఇటు గరుడని నీవెక్కినను, పటపట దేకులు బగన పగిలే, ఇటు గరుడని నీవెక్కినను, పటపట దేకులు బగన పగిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే, వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే, శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. సకల జగత్తులను సృష్టించి పోషించి లయింపచేయటం అని లీలా విభూతికి నిలయుడవైన ఓ శ్రీనివాస, నిన్ను ఆశ్రయించిన జీవులను రక్షించటం అనే దీక్షలో నిమగ్నుడవైన ఓ దేవా, నీవు వేద వేదాంగ శిఖరాలతో వెలుగొందే తేజోమూర్తివి. నీ అనుగ్రహంచే మాకు భక్తితో కూడిన బుద్ధి విశేషం అంటే జ్ఞానం సిద్ధించుగాక అని ఆ కొండలరాయుణ్ణి భగవద్ రామానుజాచార్యుల వారు ఎంతో గొప్పగా ప్రార్థించారు.
సప్తగిరిధాముడైన వెంకటనాథుడి యొక్క లీలావిలాసాలు అనుపమానం. దేనితోనూ పోల్చలేనటువంటి దివ్య లీలలు స్వామివారి యొక్క లీలలు. ఎవరి వల్ల కూడాను కాదు స్వామివారి యొక్క దివ్య లీలలను వర్ణించటం. ఈ పున్నమి గరుడ సేవలో స్వామివారు దివ్యంగా భాసిల్లుతూ భక్తకోటికి దర్శనం ఇస్తూ ఉన్నారు. వేయి కనుల వానికే అగమ్యము తాను నీరూపతతులు అనేకమాయే 2000 రసనలుండెడివాడైన కొంతైన చెప్పలేకుండెనాయే వాడి మయూఖాల జ్వాలాధిపతి అయిన నీ పాదముల చిన్న దీపమాయే 3,000,000 దేవతామూర్తుల మకుటాలు నీ కాలిగోళ్ళ సందీప్తులాయే ఊహ కందని విశ్వవిద్యుత్తువీవు దేహ గుహలోన తిరిగెడు ఊహ నేను ప్రణవ సుమదామ నిగమ పరాగసీమా సప్తగిరిధామ కలియుగ సార్వభౌమా. 1000 కన్నులున్నటువంటి ఇంద్రుడికి కూడాను చూడడానికి వీలుకానటువంటి దివ్య స్వరూపుడు శ్రీ వెంకటేశ్వరుడు. 2000 నాలుకలున్నటువంటి శేషుడు సైతము ఇదమిత్తంగా కీర్తించలేని దివ్య వైభవం కలిగినటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. అత్యంత శోభాయమానమైనటువంటి కిరణాలు కలిగినటువంటి జ్వాలాధిపతి అయిన అగ్ని కూడా స్వామి నీ యొక్క పాదాల ముందు చిన్న దీపం. 3,000,000 దేవతామూర్తుల యొక్క కిరీట కాంతులు నీ పాదాల చింత శోభిస్తూ ఉంటాయి స్వామి. ఊహకి అందనటువంటి విశ్వవిద్యుత్తువు స్వామి నీవు. ఈ దేహమనే గుహలో తిరుగుతున్నటువంటి ఆత్మను స్వామి నేను. ఓంకారమనేటువంటి పువ్వుల మాలికను ధరించినటువంటి స్వామి, వేద పరాగాన్ని కలిగినటువంటి స్వామి, ఓ సప్తగిరిధామ నీవే నన్ను రక్షించాలి అని కవీంద్రులు చక్కగా శ్రీ వెంకటేశ్వరుణ్ణి సంస్తుతి చేస్తూ ఉన్నారు. ఈ పున్నమి గరుడ సేవనాడున స్వామివారిని మనం ఇంటి లోగిళ్ల నుంచి దర్శించుకోగలుగుతూ ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారాను. వేదస్వరూపుడు గరుత్మంతుడు, వేదమయత్వ స్వరూపం శ్రీ వెంకటేశ్వర స్వరూపతత్వం. మరి అట్టి వేదస్వరూపుడైనటువంటి గరుడుణ్ణి అధిరోహించి స్వామి మనందరికీ కూడాను దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. వేదాత్మ విహగేశ్వర, వేదాత్ముడు గరుత్మంతుడు, అలాగే విహగేశ్వరుడు పక్షులన్నింటికీ కూడాను రాజైనటువంటి వాడు. గరుత్మాన్ గరుడ తార్క్ష్య వైనతేయ ఖగేశ్వర అంటూ గరుత్మంతుణ్ణి వివిధ నామాలతో మనం సంస్తుతిస్తూ ఉంటాం. గరుత్మంతుడిలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు మనం అందిపుచ్చుకోవలసినటువంటివి. అందులో ఓం ప్రథమంగా మనం స్వీకరించవలసినటువంటిది తల్లి పట్ల ఉన్న అపారమైన భక్తి. భారతీయ వేదాంత తత్వంలోనూ భారతీయ వేద దార్శనిక తత్వంలోనూ చెప్పబడేటువంటి మహోన్నతమైనటువంటి భావం తల్లిని దైవంగా భావించటం. అందుకని తైత్తిరీయ ఉపనిషత్తు సైతం మాతృదేవోభవ అని చెబుతున్నది. మాతృమూర్తిని దైవంగా భావించాలి అని. పుట్టగానే గరుత్మంతుడు తన తల్లి యొక్క దాస్య శృంఖలాలని తెంచినటువంటి వాడు. మాతృభక్తి పరాయణుడు. అమ్మ పట్ల ఉండవలసినటువంటి అనన్యమైన భక్తికి ప్రతీక గరుత్మంతుడు. అంచేతనే స్వామి గరుత్మంతుణ్ణి తన వాహనంగా ఎంచుకున్నారు. ఉత్తమ భావ ప్రసరణకి చక్కటి లక్ష్యప్రాయుడుగా నిలిచేటువంటి గరుత్మంతుణ్ణి స్వామివారు అధిరోహించి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆహా, ఆ పుష్పమాలికలు ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కదా ఆ కొండలరాయుడి చెంత దివ్యంగా శోభిల్లుతూ ఉన్నాయి. గరుడ సేవ నాడు
దివ్యమైనటువంటి కాంతులతో విరాజిల్లుతూ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుంటే చాలు, మనం చేసినటువంటి పాప పంకిలం దూరీకృతమవుతుంది. స్వామి మమ్మల్ని సద్గుణ పరిపూర్ణమైనటువంటి మార్గంలో పయనింపచెయ్యి స్వామి అని మనం స్వామివారిని వేడుకోవాలి. పున్నమి నాడు ఆ చంద్రుడి యొక్క వెన్నెల ఎంత పరిపూర్ణంగా ఉంటుందో మనలో కూడాను భక్తి భావాలు అంతే పరిపూర్ణ తత్వంతో ఉండాలి అని మనం స్వామివారిని మనసారా ప్రార్థించుకొని, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం అన్నట్లుగా మనసా వాచా కర్మణ శ్రీవెంకటేశ్వరుణ్ణి మన హృదయమనేటువంటి గదిలో భద్రపరుచుకుంటే స్వామి ఎల్లవేళలా మనల్ని రక్షిస్తూ ఉంటారు. శ్రీవెంకటేశ్వరుణ్ణి శ్రీకృష్ణదేవరాయల వారు మనోహరంగా సంస్తుతించారు. శ్రీకమనీయహారమణి చెన్నుగా తానును కౌస్తుభంబునందా కమలావధూటియు ఉదారతతోప పరస్పరాత్మలందాకలితంబులైన తమ ఆకృతులచ్చత పైకితోప అస్తోకతనందుతోచెనన శోభిలు వెంకట భర్త కొల్చెదన్. ఆహా, ఎంత చక్కగా వర్ణించారు కదా రాయలవారు శ్రీ వెంకటేశ్వరుణ్ణి. అట్టి శ్రీ వెంకటేశ్వరుణ్ణి మన మనస్సులలోకి ఆహ్వానించుకుందాం. దివ్యమైన పున్నమి గరుడ సేవని వీక్షిద్దాం. ఎక్కడని ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా, ఇక్కువని మహిమకును ఎవ్వరెదురయ్యా. ఎక్కడని ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా, ఇక్కువని మహిమకును ఎవ్వరెదురయ్యా. పల్లించి గరుడనిపై నీవు గుణనెక్క, అల్లనాడే పారిజాత మడవికి ఎక్కే. పల్లించి గరుడనిపై నీవు గుణనెక్క, అల్లనాడే పారిజాత మడవికి ఎక్కే. పల్లనపు రుద్రుడును బాణుని వాకిలి తొక్కే, అల్లరి రాక్షసమూక సుర సుక్కే. ఎక్కడని ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా, ఇక్కువని మహిమకును ఎవ్వరెదురయ్యా. గరుడనిపై నీవు కడుపేములువార, ధర జలధరుల అమృతములు తేరే. గరుడనిపై నీవు కడుపేములువార, ధర జలధరుల అమృతములు తేరే. నిరతి కంసాదుల నెత్తురు టేరులు పారే, పరులు నీకెదిరిన పగయెల్లా తీరే. ఎక్కడని ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా, ఇక్కువని మహిమకును ఎవ్వరెదురయ్యా.
వెంకటేశ సిరులు మోగే బంగారు గరుడనిపై నీవు వీధులేగా చెంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే సంగతి అలమేలంగా సంతసాన విర్రవీగే పొంగారు దేవదుందుభులుపై వైవాగే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్యా ఇక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చే సేవయ్యా ఇక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా ఎవ్వరెదురయ్యా ఎవ్వరెదురయ్యా. నారాయణాద్రి గరుడాద్రి వృషాద్ర్యభిజ్ఞా విఖ్యాత శైలతటవాస జగన్నివాస అజ్ఞానసాంద్రతిమిరం మమ మోచయిత్వా బ్రహ్మస్వరూపమపి దర్శయ లోకసాక్షిన్. ఏడేడు లోకాల రేడు ఏడుకొండల స్వామి శ్రీవేంకటేశ్వరుడు. ఆశ్రిత జనపక్షపాతుడైన శ్రీవేంకటేశ్వరుని యొక్క పున్నమి గరుడ సేవని మనం ప్రకృతం వీక్షిస్తూ ఉన్నాం. అత్యంత శోభాయమానంగా ఉన్నటువంటి స్వామివారి స్వరూపాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క క్రీగంటి చూపు చాలు ప్రకృతి ఆకృతిని మార్చడానికి, కష్టాలలో ఉన్నటువంటి వారిని ఉద్ధరించడానికి స్వామివారి యొక్క క్రీగంటి చూపు చాలు. గరుడ వాహనాధిరూఢుడైనటువంటి స్వామివారిని మనం వీక్షిస్తూ ఉన్నాం. గరుత్మంతుడు స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సేవకుడు. ప్రభుభక్తశ్చ శూరశ్చ అంటూ ఉంటారు కదా. ప్రభుభక్తిలోను శౌర్యంలోను అనుపమానుడు గరుత్మంతుడు. అట్టి గరుత్మంతుణ్ణి స్వామివారు అధిరోహించి మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. ఆహా, ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని దర్శించడానికి భౌతికమైన ఈ రెండు కన్నులు కూడా సరిపోవు కదా. స్వామివారు అనుగ్రహించేటువంటి దివ్య నేత్రం ద్వారానే మనం అనుపమానమైనటువంటి స్వామివారి యొక్క మహనీయ స్వరూపాన్ని దర్శించగలం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నారు కదా భగవద్గీతలో స్వామివారు. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలో కూడాను స్వామివారు అవతరిస్తూనే ఉంటారు. ఆయా సందర్భాలలో దుష్టులను శిక్షించడం కోసం, శిష్టులను రక్షించడం కోసం స్వామివారు గరుత్మంతుణ్ణి అధిరోహించే భక్తులను రక్షించారు. కమలవాసినితో విహరించాలన్నా, కథనరంగానికి ఏతయించాలన్నా స్వామివారు అధిరోహించేటువంటి ప్రీతిపాత్రమైనటువంటి వాహనం గరుత్మంతుడు. నరకాసుర వధలో కావచ్చు, బాణాసుర వధలో కావచ్చు, అనేక సందర్భాలలో స్వామివారు గరుత్మంతుణ్ణి అధిరోహించి తన భక్తుల్ని రక్షించారు. గరుత్మంతుని యొక్క రెండు రెక్కలు కూడాను జ్ఞాన వైరాగ్యాలకు ప్రతీకలు. జ్ఞానం అంటే మనం లౌకికపరమైనటువంటి విద్యలలో పొందుతున్నటువంటి బుద్ధి విశేషం కాదు. ఆధ్యాత్మికపరమైనటువంటి బుద్ధి విశేషానికి జ్ఞానం అని పేరు. అంటే ఆత్మతత్వం గురించి ఆలోచించడం వలన మనకు కలిగేటువంటి బుద్ధి విశేషం జ్ఞానమైతే, లౌకికపరమైనటువంటి విద్యల ద్వారా మనకు వచ్చే తెలివిడి బుద్ధి విశేషం విజ్ఞానం. ఈ జ్ఞాన విజ్ఞానాలను మనకు అనుగ్రహించేటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వరుడే. గరుత్మంతుని రెక్కలలో ఒక రెక్క జ్ఞానానికి ప్రతీక అయితే మరొక రెక్క వైరాగ్యానికి ప్రతీక. ఆ ప్రతీకాత్మకంగా ఉన్నటువంటి పక్షములలో ఉన్న అంతరార్థ తత్వాన్ని మనం అందిపుచ్చుకోవాలి. స్వామివారికి సంబంధించినటువంటి అనేక శ్లోకాలలోనూ, అనేక ఐతిహ్యాలలోనూ
బయటికి కనిపించేటువంటి అర్థమే కాకుండా లోపల ఒక అంతరార్థం దాగి ఉంటుంది. ఆ అంతరార్థానికి ఆవల మనకి కైవల్యాన్ని ప్రసాదించేటువంటి పారమార్థిక అర్థం కూడా దాగి ఉంటుంది. అర్థ, అంతరార్థ, పరమార్థాల త్రివేణి సంగమంగా మనం స్వామివారి యొక్క దివ్యమైన సాహిత్యాన్ని భావించవచ్చు. అటువంటి శ్రీనివాసుని దివ్య సాహిత్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని లౌకిక జీవనంలో ఉండేటువంటి కష్టాలన్నింటినీ దూరీకృతం చేసుకొని దివ్యమైన భావనలతోటి స్వామివారిని మనసులో మనం ఎల్లవేళలా కూడా నింపుకొని మన లౌకికమైనటువంటి జీవనాన్ని సాగించాలి. ఆ విధంగా మనం ఉండడానికి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్య మహిమలని, భారతీయ వేదాంగాలలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి భావాలని మనకి అందించడానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ఆయా కార్యక్రమాల ద్వారా మనం దివ్యమైనటువంటి భావాలను మనం అందిపుచ్చుకొని లౌకిక జీవనంలో ముందుకు వెళ్ళాలి. శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్య స్వరూపాన్ని వీక్షించండి. మన మనస్సు, మన యొక్క హృదయం ఆనంద తన్మయత్వంతో నిండిపోతుంది. బహుచిత్ర చిత్రప్రభావాయ భావాయ కల్పితాఖిలలోక కారణాయ దీనజన స్తుత వాసుదేవాయ దేవాయ ధీజనస్తుత వాసుదేవాయ దేవాయ నందితాశ్రిత నందనందనాయ నళినలోచన జగన్నాథాయ నాథాయ దాసకామిత ఫలదాయకాయ సన్మునీంద్ర సుహృన్నిశాంతాయ శాంతాయ పరమపావన భక్తపాలనాయ శంఖచక్రధరాయ తార్క్ష్యధ్వజాయ శేషశైల విహారాయ శ్రీధరాయ దివ్య శ్రీ వెంకటేశాయ తే నమోస్తటంచు వినుతించి మరియు నిట్లంచు పొగడే. బహుచిత్ర విచిత్రమైనటువంటి ప్రభావం కలవాడు శ్రీ వెంకటేశ్వరుడు. నిత్యము కూడాను తన భక్తుల్ని రక్షించడం అనేటువంటి దీక్షలో కంకణబద్ధుడైనటువంటి వాడు స్వామి. అటువంటి స్వామిని దర్శించడం కోసం ఎన్నెన్నో దేశాల నుంచి ప్రజలందరూ కూడాను భక్తి భావనలతో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ప్రకృతి ఆకృతిలోను ఉన్నటువంటి పారమార్థిక తత్వాన్ని మనం పుణికి పుచ్చుకొని స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని వీక్షిద్దాం. దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా.
తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు రోజు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసువును బ్రోచిన మహానుభావ పన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన మిన్నగా నిలివేవో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర పరమాత్మ యొక్క పున్నమి గరుడ సేవని మనం వీక్షిస్తూ ఉన్నాం. అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి పున్నమి గరుడ సేవని వీక్షించడం ద్వారా మనకి పుణ్య ఫలాలు కలుగుతాయి. ఛందోమయేన గరుడేన సముహ్యమానః చక్రాయుధో అంటూ భాగవతంలో వేదాత్ముడైనటువంటి గరుత్మంతుణ్ణి అధిరోహించి చక్రాయుధుడైనటువంటి శ్రీమన్నారాయణుడు గజేంద్రుణ్ణి రక్షించడానికి విచ్చేశాడు అని చెప్పడం జరిగింది. అంటే తన భక్తుల్ని రక్షించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండేటువంటి స్వామి గరుత్మంతుణ్ణి అధిరోహించి రక్షిస్తూ ఉంటాడు. ప్రభుభక్తిలో అనుపమానుడైనటువంటి గరుత్మంతుణ్ణి స్వామివారు అధిరోహించి మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు. ఆహా, ఆ కాంతులు, సువర్ణమయమైనటువంటి ఆ కాంతులు మనల్ని మానవత్వం వైపు నుంచి దివ్యత్వం వైపుకు నడిపించేలాగా చేస్తాయి. తమసోమా జ్యోతిర్గమయ అన్నట్లుగా అజ్ఞానమనేటువంటి అంధకారంలో, లౌకికపరమైనటువంటి భవబంధనామనేటువంటి అంధకారంలో చిక్కుకున్నటువంటి మనల్ని జ్ఞానమనేటువంటి వెలుగు వైపుకి, పారమార్థిక దృక్పథం అనేటువంటి వెలుగు వైపుకి స్వామివారి యొక్క పున్నమి గరుడ సేవ దివ్య కాంతులు మనల్ని తీసుకువెళ్తాయి అని మనసారా మనమందరం కూడాను విశ్వసిస్తూ స్వామివారిని దర్శించుకుందాం. ఆ వెంకటనాథుడు సర్వ పాపములను కూడాను దూరీకృతం చేసేటువంటి వారు. అందుకని వెంకట అనేటువంటి శబ్దానికి నిర్వచనాన్ని చెప్తూ కూడాను పురాణాల్లో ఈ విధంగా చెప్పారు. సర్వ పాపాని వేంప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే తస్మాత్ వెంకట శైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. వేం అనగా అనేక పాపాలని, సర్వ పాపములను, సమస్తములైనటువంటి పాపాలన్నింటినీ కూడాను కట దహించేటువంటిది. సర్వ పాపాలను దహించేటువంటి పర్వతం వెంకట పర్వతం. అటువంటి వెంకటాద్రి నుంచి మనం స్వామివారిని ఇవాళ మనం వీక్షిస్తూ ఉన్నాం.
వేదవేద్యుడు శ్రీ వెంకటేశ్వరుడు అంటే వేదముల చేత తెలుసుకోదగినటువంటి స్వామి వేద వెంకటేశ్వరుడు. అందుకనే వేదాత్మకాయ వెంకటేశ్వరాయ నమః అంటూ మనం స్వామివారిని సంస్తుతిస్తూ ఉంటాం. వేదములు ఘోషిస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి మూర్తి శ్రీనివాస పరబ్రహ్మ. అట్టి శ్రీనివాస పరబ్రహ్మని మనం మనసారా కనుక సేవించినట్లయితే స్వామి ఎల్లవేళలా కూడాను మనల్ని చక్కగా రక్షిస్తారు. గోదా సమర్పిత సువాసిత పుష్పమాలాం లక్ష్మీ సుహారమణిభూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. గోదాదేవి సమర్పించినటువంటి మాలని లక్ష్మీ సహస్రనామముల్ని ధరించి గరుడ వాహనంపై అధిరూఢుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించినట్లయితే మనకి పుణ్యం కలుగుతుంది. ఈ దివ్య దర్శనం వలన సర్పజ్వరాది బాధలన్నీ కూడాను నశిస్తాయి. మరి అటువంటి దివ్యమైన శ్రీ వెంకటేశ్వరుని యొక్క మహనీయమైన కమనీయమైన రమణీయమైనటువంటి పున్నమి గరుడ సేవని వీక్షిద్దాం. జగదీశ్వరుడు వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, ఖగరాజు పైనిక్కి గగన పథంబున, ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరమ్ములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరమూల నీందగ జగదీశ్వరుడు వచ్చెను. తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరమూల నిందగ జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. కనకచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా, కనకచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా, మినమిన మెరసేటి
మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయనినట్లు జగదీశ్వరుడు వచ్చెను. మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయనినట్లు జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. గురుశేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు. గురుశేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు. పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను. పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. ఖగరాజు పైనిక్కి గగన పథంబున ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. ప్రపత్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. తిరుమల పర్వతం యొక్క వైభవాన్ని వేదాంత దేశికుల వారు తమ దయాశతకంలో చాలా చక్కగా వర్ణించారు. స్వామివారి యొక్క కరుణా ప్రవాహం ఘనీభవించి తిరుమల కొండగా మారింది అని చెప్తూ ఉన్నారు. ఏ విధంగానైతే చెరకురసం ఘనీభవించి కలకండగా మారుతుందో ఆ విధంగానే స్వామివారి యొక్క దయా ప్రవాహం గడ్డకట్టి తిరుమల కొండగా మారింది అని ఎంతో అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క కరుణకు ప్రతిరూపం తిరుమల క్షేత్రం. తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి శ్రీవెంకటేశ్వరుని దివ్యమైన పున్నమి గరుడ సేవను మనమందరం కూడాను వీక్షిస్తూ ఉన్నాం. ఆహా, కమనీయంగా స్వామివారి యొక్క పున్నమి గరుడ సేవ జరుగుతూ ఉన్నది. సమస్త లోకాలలో ఉన్నటువంటి భక్త కోటిని రక్షిస్తూ స్వామి తన భక్తులంటే అమితమైనటువంటి ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటారు. వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుణ్ణి సంస్కృత వాంగ్మయం, తెలుగు వాంగ్మయం వేణోళ్లా కీర్తించింది. అనేక ప్రక్రియలలో స్వామివారి యొక్క వైభవాన్ని అనుపమానంగా వర్ణించారు. 32,000 సంకీర్తనల రాసి రాసి వాసికెక్కినటువంటి పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారు స్వామివారిని స్తుతిస్తూ చెప్పినటువంటి సంకీర్తనల్లో గరుత్మంతుడి యొక్క దివ్య వైభవం, స్వామివారి యొక్క మహనీయ తత్వము వర్ణించబడ్డాయి. ఇటు గరుడుని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే.
ఆహా, ఎంత చక్కగా వర్ణించారు అన్నమాచార్యుల వారు. గక్కున ఐదవనాడు గరుడిని మీదను అంటూ కూడా అన్నమాచార్యుల వారు రమణీయంగా తెలియచేశారు. వల్లించి గరుడినిపై నీ ఉబ్బుననెక్క బంగారు గరుడినిపై నీవు వీధులేగా అంటూ కూడా మనోహరంగా సంకీర్తన మాధ్యమంగా అన్నమయ్య అక్షరార్చన కావించాడు. అక్షరస్వరూపుడైనటువంటి శ్రీనివాసుణ్ణి అక్షరాలతో వాంగ్మయ రూపంలో ఉపాసన చేయటం కవులకే చెల్లింది. అన్నమయ్య కూడా ఆ విధమైనటువంటి అక్షర శ్రీనివాసుణ్ణి అక్షరోపాసన గావించాడు. ఆయా సంకీర్తనల్లో శ్రీవెంకటేశ్వరుని యొక్క దివ్య వైభవాన్ని వేణుళ్లా కీర్తించారు వారు. వీధి వీధి వాడే వాడే వీడి వీడే అంటూ కూడా అద్భుతంగా వర్ణించారు. గరుడ సేవలో స్వామివారిని మనం వీక్షించడం ద్వారా మన పాపములన్నీ కూడాను దూరీకృతమవుతాయి. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని మనకి పెద్దలు చక్కగా సెలవిచ్చి ఉన్నారు. వేదాంత దేశకుల వారు అత్యద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని సృజిస్తూ గరుడదండకాన్ని కూడాను రచించారు. నమః పన్నగనందాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే అంటూ ఆ గరుత్మంతుణ్ణి కీర్తించారు. తెలుగునాట ఆదికవిగా కీర్తించబడుతూ ఉన్నటువంటి నన్నయ్య భట్టారకుల వారు గరుత్మంతుని యొక్క వైభవాన్ని ఈ విధంగా తెలియచేశారు. ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడుదితుండై తాక్ష్యుడు తల్లికిన్ మనః ప్రీతియొనర్చుచున్ యగసే భీమ జవంబున అభ్రవీధికిన్. తన తల్లి యొక్క దాస్యాన్ని దూరీకృతం చెయ్యడం కోసం, దాస్య విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు ఎంత వేగంగా వెళ్ళాడనేటువంటి విషయాన్ని నన్నయ్య గారు అనుపమానంగా వర్ణించారు. ఆయా కవుల యొక్క కావ్యాలలో ఉన్నటువంటి మహనీయమైన పద్యాల ద్వారా గరుత్మంతుడి వైభవము, ఆ గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి పరాత్పరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క వైభవము మనకు చక్కగా తెలుస్తూ ఉన్నది. ఈ గరుత్మంతుడు దాసుండై సఖుడై ధ్వజంబై సముద్యద్వాహమై ఆసనంబై సద్వీజనమై వితానమై అంటూ రుక్మిణీ కళ్యాణంలో జన్నాడ వెంకట రంగాచార్యులు గారు గరుత్మంతుణ్ణి స్తుతించారు. గరుత్మంతుని యొక్క సేవాతృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి పరాయణత, సత్యవాంగ్నియతి, నిస్వార్థత, నిష్కళంకత, ఉపకార గుణం, ఈ గుణాలన్నీ కూడా సమాజానికి స్ఫూర్తిదాయకాలు. గరుత్మంతుడి నుంచి ఈ గుణాలను మనం పుణిగి పుచ్చుకొని శ్రీవెంకటేశ్వరుణ్ణి మనసారా స్మరిద్దాం.
గలడు పామురముపై పండిన సిద్ధుడు పాము పాశముల పరిహరము పామురముపై పండిన సిద్ధుడు పాము పాశముల పరిహరము